హలో అండి. ప్రతిరోజు ఈవినింగ్ పిల్లలతోని చాలా విసిగిపోతూ ఉంటారండి మదర్స్ అయితే. వాళ్ళందరి కోసం నేనైతే ఒక చక్కటి రెసిపీ అయితే తీసుకొచ్చాను మీ అందరికీ. ఈవినింగ్ టైంలో చాలా అంటే వేడివేడిగా ఫ్రెష్‌గా మనం తినడానికైతే ఈ రెండైతే మన ఇంట్లో కంపల్సరీగా ఉండాలండి. ఒకటేమో నెయ్యి, మనం దుర్గా నెయ్యి కానివ్వండి, ఇంట్లో చేసిన హోమ్ నీడ్ నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని మనం ఒక ప్యాన్ తీసుకొని దాని మీద బ్రెడ్ స్లైస్‌ని ఉంచాలి. ఒకవేళ పిల్లలు ఇష్టపడకపోతే చుట్టూ ఎడ్జెస్ కూడా తీసేయవచ్చండి. ఇలా మనం బ్రెడ్ తీసుకొని పైన ఘీతోని అప్లై చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు షుగర్ కూడా అవసరం లేదు. చాలా స్వీట్‌గా అనిపిస్తుంది మనకి. ఆ నెయ్యి మొత్తం మెల్ట్ అయ్యే వరకు కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు మంచిగా వేడి చేయాలి పెనం మీద వేసి. చుట్టూ ఇలా అప్లై చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ కూడా వేయకూడదు. ఎందుకంటే పిల్లలకి జలుబు, దగ్గు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మినిమమ్ క్వాంటిటీ వేసి ఇలా రోస్ట్ చేసుకోవాలనమాట. చూసారు కదా ఎంత కలర్ చేంజ్ అవుతూ ఉంటుందో. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినొచ్చు. చిన్న పిల్లలకైతే ఈవినింగ్ టైంలో పెట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళు రాగానే ఆకలితో ఉంటారు కాబట్టి ఎనర్జీ ఫుడ్ అలాగే ప్రోటీన్, విటమిన్ ఉండే ఫుడ్ అనమాట బ్రెడ్ అండ్ నెయ్యి వచ్చేసి. సో, ఇక పెద్దవాళ్ళైతే ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు, లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, వాళ్ళైతే మార్నింగ్ పూట తినొచ్చండి. మనం పెద్దవాళ్ళకైతే ఉప్పు, కారం వేసుకొని కూడా రోస్ట్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇక పిల్లలకైతే ఉప్పు, కారం లేకుండా ఇలా వేయొచ్చు. చాలా బావుంటుంది. నేనైతే 2 టేస్ట్ చేస్తాను ప్రతిసారి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. పిల్లలకైతే నెయ్యి వేస్తే చాలా బావుంటుందండి. ఇక మనం దాంతో పాటు పైన ఏదన్నా స్వీట్ పొటాటో కానివ్వండి అలా అప్లై చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా బ్రౌనిష్ వచ్చే వరకైతే కొంచెం మనం రోస్ట్ చేసుకోవాలి పెనం మీద వేసుకొని. చాలా టేస్టీగా ఉంటుంది. మా బేబీకి అయితే చాలా ఇష్టమండి. అట్‌లీస్ట్ 1 అన్నా తినగలుగుతుంది మా బేబీ. సో, మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఇలాగా. చాలా బావుంటుంది క్రిస్పీగా. మనకి టేస్ట్ కూడా చాలా స్వీట్‌గా అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా! మా బేబీకి అయితే చాలా ఇష్టం అనమాట. రెడీగా ఉంటుంది అక్కడ నేను చేస్తున్న బ్రెడ్ టోస్ట్ అనగానే. చూస్తున్నారు కదా! సూపర్‌గా ఉందని చెప్పడానికి ట్రై చేస్తుంది మా బేబీ. చాలా ఇష్టం మా బేబీకి. ఇలా మనం చేసే ప్రతి పనిలో కూడా పిల్లల్ని తోడుగా ఉంచితే వాళ్ళకన్నీ అర్థమవుతాయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.